Hi, this is Rayal Satish Babu, Datas Medical Academy, Khammam. So this is Monday, 27th April. సో మనకి వచ్చే సండేనే ఎగ్జామ్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఈ వారం రోజులు స్టూడెంట్స్ ఏం పాటించాలని ఒకసారి స్మాల్ డిస్కషన్ పెట్టుకుంటే కనుక, నిన్న నైట్ అందరికీ కూడా హాల్ టికెట్స్ వచ్చాయి. సో అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఏమేమి తీసుకుపోవాలి, ఏమేమి తీసుకుపోకూడదు అనేది ఒక వీడియో కూడా ఒక 2 days బిఫోర్ పెడతాను. దానికి వరి ఏం అవసరం లేదు. సో మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఫస్ట్ హాల్ టికెట్ తీసుకోగానే ప్రతి విద్యార్థి చేసే పని ఏంటి అంటే, సెంటర్ ఎక్కడ, ఓకే మన సెంటర్ ఎక్కడ బాగానే ఉంది, నా సెంటర్ కూడా నాకు తెలుసు, ఓకే. వెంటనే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్లు చేస్తారు, లేకపోతే వాట్సాప్లో మెసేజ్లు చేస్తారు, లేదా ఇన్స్టాలో చాట్ చేస్తారు. నీ సెంటర్ ఎక్కడ, వాళ్ళ సెంటర్ ఎక్కడ, వీళ్ళ సెంటర్ ఎక్కడ, నీ నెంబర్ ఎంత, ఇదే డిస్కషన్ సరిపోతుంది. నిజంగా ఎవరైనా సరే మన ఫ్రెండ్, బాగా చదివే ఫ్రెండ్ మన పక్కన పడ్డా, మన వెనకబడ్డా, మన ముందుకు పడ్డా, ఎగ్జామ్లో మనం చేసేది ఏమీ ఉండదు. ఎందుకంటే బెంచ్కి ఒక్కళ్ళని కూర్చోబెడతారు, అది కూడా గవర్నమెంట్ కాలేజెస్లో కాబట్టి ఎవరు కూడా ఏ ఎంప్లాయ్ కూడా రిస్క్ తీసుకోరు. అండ్ వాళ్ళ సెట్ వేరు, మన సెట్ వేరు, ఎందుకంటే 4 sets వస్తాయి కాబట్టి అలాంటివి ఏమీ పెట్టుకోకండి. అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. స్టూడెంట్స్ మీకే చెప్తున్నాను, అసలు అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. ఎవరిది ఏ సెంటర్ అనేది ఏమీ అవసరం లేదు. నిజంగా నీ సెంటర్ అయితే అక్కడ కనబడతారు కదా, నిజంగా నీ రూమ్ అయితే అక్కడ కనబడతారు కదా, దానికోసం ఎందుకు? ఎట్లాగా 1/2 hour ముందు 11:30 నుంచి ఇచ్చాడు మనం పోయే టైం. సో ఫస్ట్ పేరెంట్స్ అందరికి కూడా వాళ్ళకి ఫోన్లు ఇవ్వడం బంద్ చేయండి. అండ్ రెండో పాయింట్, ఈ 6 days వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆల్రెడీ ఏమైతే ఎగ్జామ్స్ రాశారో గ్రాండ్ టెస్టులు, వాటిని రివైజ్ చేయమనండి. అవి బాగా రివైజ్ చేయమనండి. ఫిజిక్స్లో అయితే లెవెల్స్ ప్రకారం పెట్టాం కాబట్టి ఆ లెవెల్స్ ప్రకారం రివైజ్ చేయమనండి. అన్ని చాప్టర్స్ యొక్క సినాప్సిస్ పర్ఫెక్ట్ ఉండాలి. అన్నిట్లో ఉన్న ఫార్ములాస్ ఒక చోట ఆల్రెడీ రాసుకొని ఉంటారు, అవి రివైజ్ చేయమనండి. సో సినాప్సిస్, ప్రీవియస్ నీట్ క్వశ్చన్స్, మన కాలేజ్లో పెట్టిన గ్రాండ్ టెస్ట్ పేపర్స్ లెవెల్ వైజ్ అవి ప్రిపేర్ అవ్వమనండి. అలానే ఎగ్జామ్ టచ్ పోకుండా ఉండడానికి, అంటే టైమింగ్ కోసం అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అన్న ఎగ్జామ్ రాపియండి. ఇవాళ మండే, వెనస్డే, థర్స్డే, ఈ 3 రోజులు కూడా 3 hours ఎగ్జామ్ 2 to 5 రాపించండి. ఎందుకంటే వాళ్ళకి టైమింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ టైంలో అందరూ అట్లా పొన్నటిదాకా రాసాం కదా డాడీ ఎగ్జామ్స్, ఇప్పుడు రాయలేని, చదువుకోవడానికి టైం లేదు, చదువుకోవడానికి టైం అసలైంది వదిలిపెట్టి చదువుకోవడానికి టైం లేదేంటండి? మిగతా ఉన్న టైంని నువ్వు వినియోగం చేసుకో. అలానే ఏది పడితే అది పేపర్ రాపీకండి. ఈజీ పేపర్లు ఈ 3 days రాపించండి, కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఏది పడితే అది రాపిస్తే కాన్ఫిడెన్స్ అంతా పోతుంది, దాని ఎఫెక్ట్ ఎగ్జామ్లో పడుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, మీరు మీ పాప లేదా బాబు యొక్క విషయమై ఈ సంవత్సరం లేదా 3 సంవత్సరాల నుంచో 2 సంవత్సరాల నుంచో చాలా తాపత్రయంతో ఉన్నారు కాబట్టి, హాస్టల్లో ఉంటే ఓకే, వీఆర్ టేకింగ్ కేర్. ఇంటికాడ ఉన్నట్లయితే మీ చైల్డ్, మీరు వ్యాపారానికి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, లీవ్ పెట్టైనా సరే, లేదా ఒక మదరో ఫాదరో, ఒకరోజు వాళ్ళు ఒకరోజు వీళ్ళిద్దరు ఎంప్లాయీస్ అయితే, ఎవరో ఒకళ్ళు దగ్గరుండి ఫోన్ ముట్టుకోకుండా రివైజ్ చేయించండి. ఫోన్ ముట్టుకుంటే చెప్తున్నా, మీరు మొత్తం ఇప్పటిదాకా చదివిందంతా పోతుంది. దయచేసి అది ఏ సోషల్ మీడియా అయినా సరే యూజ్ చేయనీకండి. అమ్మ నాకు కొంచెం ఈ టాపిక్ డౌట్ ఉంది డాడీ, యూట్యూబ్లో చూస్తాను అంటే స్మార్ట్ టీవీలో యూట్యూబ్ పెట్టండి, మీరు దగ్గర ఉండండి, వినిపించండి. మళ్ళీ ఏది ఓపెన్ చేయకుండా చూడండి. దయచేసి ఇది పాటించండి. మీరు ఇంటికాడ ఉంచుకున్నా పర్వాలేదు. ఈ 3 days ఎగ్జామ్ రాపియండి 2 to 5, తర్వాత ఇలా చదివించండి, ప్లస్ ఫోన్ ఇవ్వకండి. మీరు దగ్గర ఉండండి, సూపర్విజన్ చేయండి. ఎందుకంటే మనంతా కష్టపడేది వాళ్ళ కోసమే కదా. కరెక్ట్గా వచ్చే టైంలో నాకు ఆ బిజీ అంటే ఎట్లా చెప్పండి? చేద్దాం, మనం కూడా త్యాగం చేద్దాం. అది ఇక పోతే చాలా 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 రోజుల నుంచి నేను చెప్తున్నా,
అండ్ పిల్లగాళ్ళకి కాన్ఫిడెన్స్ నింపండి, వాళ్ళు భయపడద్దని చెప్పండి. ఓకే, ఇప్పుడు భయపడినా కానీ మనం చేసేదేం లేదు కాబట్టి ఆ భయంతోనే వాళ్ళు ఎగ్జామ్స్ స్కిప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంతకుముందు చదివింది కూడా స్కిప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఫిజిక్స్ని స్కిప్ చేస్తారు. ఎందుకంటే బయాలజీ కెమిస్ట్రీ చదువుకుందా దాంట్లోనే మంచి మార్కులు వస్తాయి, ఫిజిక్స్ పట్టుకుంటే అసలు రావట్లేదు అనే ఒపీనియన్ ఉంటుంది. వద్దండి, వద్దు. ఆల్రెడీ అంతకుముందు చదివిన ఏవైతే ఉన్నాయో చదివించండి, ఫిజిక్స్ కూడా చదివించండి. అండ్ మొన్న ఈ మధ్య ఎన్టీఏ నోటీస్ చూశారు ఒకటి, ఇది సిస్టమ్ వర్సెస్ స్టూడెంట్ కోసం సిస్టమ్ ఆగదు, మీరు రాసే మాక్ టెస్ట్లు అనుకున్నారా లేదా మీరు రాసే కాలేజ్ టెస్ట్లు అనుకున్నారా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలామంది దాని గురించి భయపడుతున్నారు. అస్సలు పేపర్ అయితే 100% లాస్ట్ టైం లాగా హార్డ్ రాదు, టఫ్ రాదు, మోడరేట్గానే వస్తుంది. లేదు నిజంగానే టఫ్ వచ్చింది అనుకుందాం. మార్క్స్తో మనకేం సంబంధం? మనకి సంబంధం కాంపిటీటివ్ ఎగ్జామ్. మనకంటే ఎంతమంది ముందున్నారనేదే ఇంపార్టెంట్. కాబట్టి టఫ్ వచ్చినా సరే ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అని క్లియర్గా చెప్పాలి. టఫ్ వస్తే ఏది టఫ్ వస్తుంది అంటే మిగతా టఫ్ అంటే మిగతా సబ్జెక్టులు లెందీగా వస్తాయి, ఫిజిక్స్ టఫ్ అంటే ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు లాస్ట్ టైం లాగా. రానివ్వండి, ఏమవుతుంది? 45 క్వశ్చన్లు 20 క్వశ్చన్ టఫ్ ఇవ్వనియండి. లాస్ట్ టైం 10 క్వశ్చన్ టఫ్ ఇచ్చాడు, మిగతా అంతా ఈజీ ఇచ్చాడు. 20 క్వశ్చన్ టఫ్ ఇవ్వనియండి. మిగతా 25లో ఒక 5 పోయిన 20 చేయండి. మరి లాస్ట్ ఇయర్ మన దగ్గర ఉన్న టాపర్స్కి 116 ఈజ్ ద హైయెస్ట్. రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఖమ్మం మొత్తం కూడా 116 హైయెస్ట్. 2 పిల్లలకి వచ్చినాయి మనకి, బట్ వాళ్ళు ఎయిమ్స్లోకి వచ్చారు కదా. అవుట్ ఆఫ్ 180 116 అంటే. కాబట్టి వాడికి ఎంత టఫ్ ఇచ్చినా మనకు సంబంధం లేదు. గుర్తుంచుకోండి, మనకి తెలిసిన క్వశ్చన్ తప్పు పెట్టకుండా చేయండి. ఇంకా మీకు ఒక సీక్రెట్ చెప్పనా? నిజంగా ఫిజిక్స్ టఫ్ ఇస్తే ఎంత అదృష్టమో తెలుసా? ఎందుకంటే 45లో 20 క్వశ్చన్ టఫ్ ఇచ్చాడు. ప్రతి క్వశ్చన్ గురించి ఆలోచించి వెరీ టాపర్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఆల్ ఇండియా టాప్ 10లో రావాలనేవాడు ఆలోచిస్తాడు. మెడికల్ సీట్ గెట్టింగ్ అనేవాడు 45-45 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు పోయినాయి అంటే ఎంత టైం సేవ్ అయిందండి మనకి. ఆ 20 గురించి ఆలోచించక్కర్లే, మనం మిగతా 25 పెట్టేసుకోవచ్చు. మిగతా 25 మనం మంచిగా టైం తీసుకొని ఎలాబొరేటెడ్గా కరెక్ట్ పెట్టచ్చు. ఎంత అదృష్టం ఉంటుంది చెప్పండి. ఇది ఈజీగా వస్తే కనుక ప్రతిదీ కూడా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. ఈజీ, హార్డ్, మోడరేట్ ఇవన్నీ ప్రెడిక్షన్స్ తప్ప ఎవడు కూడా చెప్పలేదు. ఎన్టీఏ వాడు కూడా చెప్పలేదు. దానికి అర్థం అది కాదు. మీ టైం మేనేజ్మెంట్ చూసుకోండి. మీరు ఏది ఎఫర్ట్ చేసినా ఆ 3 అవర్సే. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాడు. మరి 2024లో పేపర్ ఈజీగా రాలేదా? అలా చెప్పాడని చెప్పేసి హార్డ్గా వస్తాను అనుకుంటే ఎట్లా? కాబట్టి వర్రీ కాకండి. అండ్ ఎస్పెషల్లీ నేనైతే ఒక విషయం చెప్పగలనండి. లాస్ట్లో ఫిజిక్స్ పెడితే కనుక ఫిజిక్స్ ఏమాత్రం వచ్చిన వాళ్ళు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే టైం అయిపోతుందని ఒక కంగారు. ఆ టైంలో ఫిజిక్స్ ఫార్ములాస్ గుర్తు రావాలి, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలి, నాలెడ్జ్ గుర్తు రావాలి. ఇవన్నీ మిక్సింగ్ చేస్తేనే ఫిజిక్స్. సో ఆ టైంలో హర్రీ బర్రీ అయ్యే టైంలో, ఓఎంఆర్ బబ్లింగ్ చేసే టైంలో ఫిజిక్స్ పెట్టామనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి? ఉన్నాయి కూడా పోతాయి కదా. సో మెడికల్ సీట్ గెటింగ్ అనేది టార్గెట్గా పెట్టుకుంటే కనుక నా ఒపీనియన్ ఏంటంటే అసలు ఫస్ట్ ఫిజిక్స్ పట్టుకుని, ఎందుకంటే వాడు ఫస్ట్ ఫిజిక్స్ వేస్తాడు. ఫస్ట్ ఫిజిక్స్ పట్టుకొని ఏవైతే క్వశ్చన్లు వచ్చినాయి, ఎందుకంటే ఫిజిక్స్ క్వశ్చన్ చూస్తే వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది అక్కడే. మొత్తం సాల్వ్ చేయక్కర్లేదు. ఇది ఫెమిలియర్ క్వశ్చనా, మనకి తెలిసిన క్వశ్చనా, ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా, ఈజీ క్వశ్చన్ అనేది అర్థమైపోతుంది. అక్కడ చేయడం, పెడతాం, రాకపోయినా బాధపడడం. కాబట్టి చూడగానే పెట్టే క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఫార్ములా ఓరియంటెడ్ లేకపోతే అంతకుముందు ఫెమిలియర్ క్వశ్చన్ అవి పెట్టేసేయండి. ఎందుకంటే 45లో నువ్వు 15 పెట్టినా సరే యూ వోంట్ ఫీల్ సాడ్. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాము. హార్డ్ వస్తే ఫిజిక్సే హార్డ్ వస్తుంది కదా, ఒక 15 పెట్టినా 20 పెట్టినా నేను టాపర్ అయి ఉండొచ్చు కదా అనే దాంట్లో ఫిక్స్ అవుతావు. కాబట్టి నువ్వు 20 క్వశ్చన్లు పెట్టినా సరే యూ వోంట్ వర్రీ. అదే ఫస్ట్ ఇంకో సబ్జెక్ట్ పట్టుకున్నాం అనుకోండి, అది హార్డ్గా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ అనుకోండి, ఒక 20 క్వశ్చన్లు పెట్టి మిగతా 5 క్వశ్చన్లు హార్డ్ వచ్చిన అమ్మో హార్డ్ అని చెప్పి అది మిగతా సబ్జెక్టుల మీద రిఫ్లెక్షన్ పడుతుంది. ఫిజిక్స్ మీద తక్కువ వచ్చిన మిగతా వాటి మీద రిఫ్లెక్షన్ పడదు. ఎందుకంటే 10 క్వశ్చన్లు చెప్పిన అమ్మ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎస్పెషల్లీ సీట్ గెటింగ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సరే, అది ఇండివిజువాలిటీ. ఇది నా ఒపీనియన్ చెప్పాను, అందరూ ఫాలో అవ్వాలని అనట్లేదు, బట్ నా యొక్క ఐడియా చెప్పాను. సో ఎనీవే, ఈ వారం రోజులు అయితే మనం అందరం కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాము, వాళ్ళకి మోటివేషన్ ఇద్దాము.
తిట్టకండి, మార్కులు తక్కువ వచ్చినాయి ఈసారి కూడా వస్తుందో అదని తిట్టకండి, మోటివేషన్ ఇద్దాము. వాళ్ళని కష్టపడినివ్వండి, కనీసం ఈ వారం రోజులైనా బాగా కష్టపడినివ్వనివ్వండి. ఎగ్జామ్ బాగా రాస్తారు, హ్యాపీగా ఉంటారు. హార్డ్ వర్క్కి ఎప్పుడు కూడా గుడ్ రిజల్ట్స్ వస్తాయని నేను నమ్ముతున్నాను. సో ఎఫర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ రాల్ సతీష్ బాబు, డాట్స్ మెడికల్. కమ్ ఆన్.